ఎంపీ గారు ఉత్తర రాజేశ్వరరావు గారు అంటే సింగాపురం రాజేశ్వరరావు గారు అని చెప్తే అందరికీ తెలుస్తుంది. వారు ఈ ప్రాంతం కోసం ఎంతో కృషి చేసి అభివృద్ధిలో కూడా ముందు తీసుకెళ్లాలని చెప్పి అప్పుడు ఉన్న మంత్రులతోని, అప్పుడున్న ముఖ్యమంత్రితోని, అప్పుడున్న ప్రధానమంత్రితోని కొట్లాడి కాకతీయ కాలువ ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చిన మహనీయుడు పెద్దల రాజేశ్వరరావు గారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. కాకతీయ కాలువ వచ్చింది కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా మరి ఈరోజు వ్యవసాయం కూడా బ్రహ్మాండంగా పండి ఇక్కడ రైతులందరూ కూడా సుభిక్షంగా సంతోషంగా ఉన్న సంగతి కూడా మనందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా 32 గ్రామాలకు అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి తుమ్మన్పల్లి లోపల డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా పెట్టించి దాదాపు ఆ సమయంలో పడే 8 కోట్ల రూపాయలు వెచ్చించి 32 గ్రామాలకు కూడా మంచినీటి సరఫరా కూడా చేసిన మహనీయులు రాజేశ్వరరావు గారు అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు వారి 93వ జన్మదిన సందర్భంలో కూడా మనం ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. వారికి ఘన నివాళులు అర్పించుకుంటూ మరి వారు చేసిన కృషి కార్యక్రమం, వారు చేసిన పట్టుదలతోనైతే ప్రాంతం అభివృద్ధి కావాలని చెప్పి మరి వాళ్ళు ఎక్కడికి పోయినా కానీ సింగాపురం రాజేశ్వరరావు గారు హుజురాబాద్ అంటేనే గుర్తుపడతారు తప్ప ఏదో ఉడతల రాజేశ్వరరావు గారు అంటే కూడా అంత పరిచయం లేని వ్యక్తి, అంత గొప్ప వ్యక్తి అని కూడా తెలియజేసుకుంటే వాళ్ళ గల్లీ నుంచి వెళ్ళి ఢిల్లీ దాకా పోయిన వ్యక్తి కూడా రాజేశ్వరరావు గారు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. మరి గ్రామ సర్పంచ్ నుంచి వెళ్ళి మొదలుకొని బ్లాక్ ప్రెసిడెంట్ నుంచి వెళ్ళి, అప్పుడున్న బ్లాక్ ప్రెసిడెంట్ నుంచి వెళ్ళి ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎమ్మెల్సీగా, అదేవిధంగా రాజ్యసభ సభ్యుల లెక్క కూడా మరి మన హుజురాబాద్ నుంచి వెళ్ళి సింగాపురం గ్రామం నుంచి వెళ్ళిన వ్యక్తి రాజేశ్వరరావు గారు తెలియజేసుకుంటూ వారిని ఎప్పటికీ చిరస్మరణం చేసుకుంటూ వారి యొక్క ప్రతి ఒక్క కార్యక్రమం వారి తలబెట్టిన తప్పకుండా ముందు తీసుకెళ్ళి వారి ఆశయాలు నెరవేర్చే కార్యక్రమం కూడా మనందరం కూడా ముందుకు సాగాలని తెలియజేసుకుంటూ అందరూ కూడా ఉదయపూర్వక నమస్కారం.